నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాసరావు చెల్లిమెల, సంస్కృతి కేరళ ఆయుర్వేద సర్దార్ పటేల్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే టాపిక్ గురించి డిస్కస్ చేస్తాను. అదే మనం గ్యాస్ట్రైటిస్ అంటాం. గ్యాస్ట్రైటిస్ అంటే మన వాడుక భాషలో కడుపు ఉబ్బరం కానివ్వండి, గ్యాసెస్ పట్టేసాయని కానివ్వండి, యాసిడిటీ అనేవి చాలా కామన్గా వింటుంటాం. మనము పేషెంట్ వేరే కారణాలతో వచ్చినా జనరల్గా మాకు చెప్పేది అంటే, డాక్టర్ గారు నాకు కడుపు ఉబ్బరంగా ఉందండి, ఆకలి అనిపించట్లేదు, తిన్నా అరగట్లేదు, ఆర్ కొన్నిసార్లు కాన్స్టిపేషన్ అంటే మోషన్ సరిగ్గా రావట్లేదు అని కామన్గా వింటాం. సో వీటిని ఉదర సంబంధిత వ్యాధులు అంటాం. ఈరోజు మనం హోల్గా వాటి గురించి మాట్లాడదాం. అసలు ఈ ఉదరం అంటేనే స్టమక్లో ఉండే ఆర్గాన్స్ అంటే మన ఇంటెస్టైన్స్ కానివ్వండి, స్టమక్ కానీ, ఇవన్నిటికీ రిలేటెడ్ మన ట్యూబ్స్ కానీ అవి రిలేటెడ్ థింగ్స్ వచ్చేవి ఏంటి, వాటిని ఎలా గుర్తించాలి, ఎవరికి వస్తుంది, దాని ట్రీట్మెంట్స్ ఏంటి, వాటి గురించి ఈరోజు మాట్లాడదాం. జనరల్గా మనము స్టార్ట్ చేసేసి అసిడిటీ అంటాం. అంటే చూస్తారు పేషెంట్స్ ఛాతీలో నాకు చాలా మంటగా ఉంది డాక్టర్ గారు, తిన్న వెంటనే తేన్పుల్లాగా, తిన్నది కూడా పుల్లటి తేన్పుల్ లాంటివి వస్తుంటాయి, మంటగా ఉంటుంది అంటారు. కొంతమంది ఛాతీలో పెయిన్, నాకు ఇది హార్ట్ ప్రాబ్లం అని అలా కూడా కంగారు పడుతూ ఉంటారు. అండ్ మీరు ఇంకా ఇది ఇలానే పెరుగుతూ ఉంటే కొన్నిసార్లు చూస్తే ఈవెన్ కాన్స్టిపేషన్ అంటే దీనివల్ల కాన్స్టిపేషను అంటే మలబద్ధత రావడము, కొన్ని సందర్భాల్లో పైల్స్ లాంటివి, అర్షమూలలు అంటే ఎప్పుడైతే ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వక ఎవాక్యువేట్ అవ్వకపోతే అర్షమూలలు లాగా రావడం, బ్లీడింగ్ లాంటిది, రక్తం రావటం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. అండ్ అదే కాకుండా ఇంకా కామన్గా చూసేది IBS, ఇరిటబుల్ బowel సిండ్రోమ్ అంటాం. అంటే పేరులోనే ఇరిటేషన్ ఉంది, ఇరిటబుల్ బowel సిండ్రోమ్ అంటాం. ఇది ఏ కారణం వల్ల బాడీ ఇంటెస్టైన్స్లో ఇరిటేట్ అయినప్పుడు గ్యాసెస్ పెంచడము, మోషన్స్ సరిగ్గా అవ్వకపోవడం, కొన్నిసార్లు లూజ్ మోషన్స్ అవ్వడము, కొన్ని సందర్భాల్లో దీనికి కారణం ఏంటంటే సైకలాజికల్గా కూడా, అంటే పేషెంట్ తెలియకుండానే కంగారు పడడం వల్ల గ్యాస్ట్రిక్ యాసిడ్ అనేది అనీవెన్గా ప్రొడ్యూస్ అవుతుంది. అది ప్రొడ్యూస్ అవ్వడం వల్ల పేషెంట్ భయపడతాడు, నాకు ఏదో అవుతుంది, ఛాతీలో ఏదో అవుతుంది అనేది, అదొక కంగారు వల్ల మళ్ళీ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఉంటుంది. సో ఆ విషియస్ సైకిల్లోనే తిరుగుతూ ఉంటుంది. సో అందుకనే ఇది ఫస్ట్ మనం పాయింట్అవుట్ చేయాల్సింది, అసలు దీనికి కారణం ఏంటి అనేది తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం వాళ్ళ హిస్టరీ తీసుకుంటాం, అంటే జనరల్గా మనం చూస్తుంటాం గ్యాస్ట్రిక్ ఎవరికి ఉంటుంది, ఎవరైతే టైంకి ఫుడ్ తిన్నారో, దాని కారణాలు చూస్తే డాక్టర్ మేము పొద్దున్న తినేస్తామండి, మధ్యాహ్నం అవ్వదు, మాకు ఇంకోటి తినడానికి అవ్వదు, రాత్రి తింటాము, లేట్ నైట్స్ తింటాము అంటారు. ఇంకొకరు ఫుడ్ మీద కంట్రోల్ లేకుండా, అంటే తినడము వర్క్ చాలా తక్కువ ఉంటుంది, ఫుడ్ ఇంటేక్ చాలా ఎక్కువ ఉంటుంది, దాన్ని డైజెస్ట్ చేసే మనం మెటబాలిక్ యాక్టివిటీస్ లైక్ వర్కౌట్స్ కానీ అలాంటివి ఏమీ ఉండవు. ఇంకొంతమంది వాళ్ళ పని వల్ల బయట ఫుడ్ తినాల్సి వస్తుంది. ఆ బయట ఫుడ్లో మనం చూసినట్టు ఫాస్ట్ ఫుడ్ కానివ్వండి, ఏదైతే బాడీకి మంచిది కాదో అలాంటి ఫుడ్స్ని తీసుకోవాల్సి వస్తుంది. అలానే కొంతమంది ఏంటంటే ఆల్కహాల్ కానివ్వండి, నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువగా, ఒకటే ఐటమ్ని ఎక్కువ తీసుకోవడము, వీటన్నిటి వల్ల ఈ స్టమక్ మీద ప్రెషర్ అనేది పెరుగుతుంది. అయితే మీరు చూస్తుంటాం గ్యాసెస్ ఎగతంతున్నప్పుడు మనకు తెలుసో తెలియకో కొన్నిసార్లు యాంటాసిడ్స్ వాడి దాన్ని సప్రెస్ చేస్తాం. అంటే ఇక్కడ ఏంటంటే ఆ రోజుకి మాత్రమే సప్రెస్ అవుతుంది, అది క్లీన్ అవ్వలేదు. అసలు కారణం ఏంటి అని చూస్తే, మనం ఫుడ్ ఎప్పుడైతే తీసుకుంటామో మన ఫుడ్ పైప్ నుంచి అది స్టమక్లోకి ఎంటర్ అవుతుంది. స్టమక్లోకి ఎంటర్ అయినప్పుడు బైల్ జ్యూస్, పైత్యరసము, లివర్ ఎప్పుడైతే పైత్యరసాన్ని రిలీజ్ చేస్తుందో స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న పేగుల్లోకి వచ్చినప్పుడు ఈ పైత్యరసం కలిసినప్పుడు ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది, మెటబలైజ్ అవుతుంది. అవి మన శరీరానికి ఏమేమి న్యూట్రియంట్స్ కావాలి, ఏమేమి మినరల్స్ కావాలో అక్కడి నుంచి మన శరీరానికి అన్నిటికీ రీచ్ అవుతుంది. ఇంకా మన శరీరానికి ఏదైతే అవసరం లేదో దాన్నే మనం ఫీకల్ మ్యాటర్ అంటాం, అది మన పెద్ద పేగుల్లోకి చేరుతుంది, లార్జ్ ఇంటెస్టైన్లో. మరి ఈ లార్జ్ ఇంటెస్టైన్లో పేరుకుపోయిన ఏదైతే స్టూల్స్ ఉంటాయో మోషన్ ద్వారా వెళ్ళిపోతుంది. బట్ నేను చెప్పిన ఎవరైతే టైంకి ఫుడ్ తినకుండా, లేకపోతే అన్ఈవెన్ టైంలో తీసుకోవడము, సరైన ఆహార పదార్థాలు తీసుకోకపోవడము, మానసిక ఒత్తిడి ఉన్న వాళ్ళలో ఏమవుతుంటే ఈ స్టమక్లో లార్జ్ ఇంటెస్టైన్లో ఉండాల్సిన మ్యూకస్ అంటే మన నాలుక దగ్గర ఉన్నట్ల తడి, ఆ జిగురు లాంటిది లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద పేగుల్లో కూడా ఉంటుంది. అది పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అంటాం, అంటే మోషన్ క్లియర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అది డ్రై అయిపోతుంది. ఎప్పుడైతే అది ఎండడం మొదలవుతుందో మోషన్ అనేది ఫ్రీగా పాస్ అవ్వదు. కొన్నిసార్లు పాస్ అయినా చాలా హార్డ్గా పాస్ అవ్వడము, రప్చర్ అవుతూ బ్లీడింగ్ అవ్వడము, ఇలాంటివి చూస్తుంటాం. సో ఇక్కడ మేము ఆయుర్వేదంలో ఏం చెప్తామంటే, ఇక్కడ లివర్ కూడా చాలా ఇంపార్టెంట్. పైత్యరసంని సరిగ్గా రిలీజ్ చేస్తుందా లేదా అని చూడాలి. లార్జ్ ఇంటెస్టైన్లో ఈ మ్యూకస్ ఎందుకు తగ్గింది, ఆ తగ్గిన మ్యూకస్ని కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. దానికే మేము ఏం చెప్తామంటే మితాహారము, బ్యాలెన్స్డ్ డైట్ అంటాం. అంటే తీసుకునే డైట్ లిమిట్, అంటే మీరు డివైడెడ్ డోసెస్లో, అండ్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ కూడా ఎంత ఎర్లీగా మనం డిన్నర్ చేస్తే రాత్రి పైత్య కాలం అంటాం, ఆ టైంలో మన లివర్ అనేది అంత ఈజీగా డైజెస్ట్ చేసుకోగలుగుతుంది. అలానే కొన్నిసార్లు ఈ మానసిక ఒత్తిడి, నేను చెప్పినట్టు తెలుసు తెలియకుండా స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో ఏంటంటే హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి. అలాంటి వాటిని ప్రాణాయామ కానివ్వండి, మెడిటేషన్ అంటాం, అలాంటివి చేసి కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి
డాక్టర్ ఇవన్నీ అవ్వట్లేదు, మరి ఔషధాలుగా ఏమన్నా చేయగలుగుతామా, ట్రీట్మెంట్గా ఏం చేయగలుగుతామంటే ఆయుర్వేదంలో దీనికి మేము ఏం చేస్తామంటే విరేచన క్రియ అంటాం. విరేచన కర్మ అంటే మనము ఎక్కడైతే ఇదంతా బాడీలో పేరుకుపోయి ఉంటుందో దాన్ని కొన్ని స్పెసిఫిక్ ఔషధాలతో తయారు చేసిన నెయ్యి తాగించి ఘృతపానం అంటాం. ఒక 7 రోజులు 9 రోజులు ఘృతపానం చేయించి అభ్యంగనం ఇలా చేసిన తర్వాత కోష్టానికి తీసుకొస్తాం. అంటే ఘృతపానం వల్ల ఈ మలినాలన్నీ కూడా ఒక కోష్టం అంటే స్టమక్లోకి చేరుతాయి. చేసిన ఆ రోజు విరేచనం లాంటిది చేయిస్తాం. అంటే కొన్ని ఔషధాలు ఇచ్చి ఒక 5 నుంచి 10 మోషన్స్ అనేవి 10-15 మోషన్స్ అనేవి బాడీ నుంచి క్లిన్సింగ్ కోసం చేస్తాం. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే అసలు ఫస్ట్ పేరుకుపోయిన ఈ మలినాలన్నీ క్లీన్ అవుతాయి. తర్వాత మన బాడీని మెటబలైజ్ చేయడానికి మేము ఇచ్చే ఔషధాలు సింపుల్గా అవిపత్తికర చూర్ణం అంటాము, త్రిఫలా చూర్ణము అంటాం. ఇలాంటివి తీసుకోవడం వల్ల గ్యాసెస్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మన ఫుడ్తో పాటు మన లైఫ్ స్టైల్ కూడా, అంటే ఎక్కువగా స్ట్రెస్ లేకుండా టైంకి ఫుడ్ తీసుకుంటూ వాటర్ డీహైడ్రేట్ అవ్వకుండా వాటర్ని మనం ఎక్కువగా తీసుకోవడం చేయాల్సి ఉంటుంది. ఇవి కాకుండా డాక్టర్ ఇంట్లో మనము ఈ గ్యాసెస్ని తగ్గించుకోవడానికి ఏమన్నా ఉన్నాయంటే మాకు క్లినికల్స్లో పేషెంట్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ మేము చూసింది ఏంటి అంటే మంచిగా ఎప్పుడైతే కడుపులో మంట అని అలా ఇబ్బంది పడుతున్నప్పుడు ధనియాలు ఒక 5 గ్రాముల నుంచి 10 గ్రాముల ధనియాలు 100 ml వాటర్లో బాయిల్ చేసుకొని తాగడం వల్ల మన బాడీలో ఉన్న వేడితో పాటు ఈ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ కూడా తగ్గుతుంది. అలానే మనకి బాడీలో ఉన్న వేడి అండ్ ఈ అల్సరేషన్స్ ఇవన్నీ తగ్గాలి, బాడీ కూడా క్లీన్స్ అవ్వాలి అంటే సొరకాయ జ్యూస్, దాన్ని మనం పీల్ చేసి సీడ్స్ తీసి జస్ట్ జ్యూస్ లాగా తీసుకొని తాగడం వల్ల కూడా మనం ఈ గట్ మెటబాలిజం అనేది మంచిగా ఇంక్రీజ్ ఉంటుంది. వీటితో పాటు సరైన నిద్ర ఉండడము ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా వీటి గురించి ఈ ఉదర సంబంధిత వ్యాధులు వాటి రిలేటెడ్ థింగ్స్ గురించి మీరు పర్సనల్గా నన్ను తెలుసుకోవాలంటే నన్ను ఆన్లైన్ కన్సల్టేషన్ చేయొచ్చు, లేదంటే నా క్లినిక్స్లో నన్ను కలవచ్చండి. నా నంబర్ 7658909501. థ్యాంక్ యూ.